చెప్తా ఉన్న పరిస్థితి. సో క్లియర్ గా మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. పాపకు సంబంధించిన విజువల్స్, పాప తల్లితో ఆడుతున్నప్పుడు కానీ తండ్రితో ఆడుతున్నప్పుడు కానీ ఆ విజువల్స్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అటువంటి పాప గారభంగా పెంచుకుంటున్న ఆ కూతురు ఈరోజు ఆ తల్లి తండ్రులకి దూరంగా ఎక్కడో, పాప మాత్రం ఖచ్చితంగా ప్రాణాలతోనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. సో ఇటు పోలీస్ ఆఫీసర్స్ అలాగే ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆయన రీసెంట్గా ఆయన మాట్లాడిన కూడా అదే చెప్తున్నారు. పాప ఖచ్చితంగా ప్రాణాలతోనే ఉంది, కానీ అడవిలో లేదు. పాప అడవిలో ఏదైనా అయితే దొరికే అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన వెల్లడించారు. ఆ విజువల్స్ ఇప్పుడు నిజంగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి. పాప తిరిగి రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడికి వేడుకుంటున్నారు. రీసెంట్ గా మా రెడ్ టీవీ ఛానల్ కి సంబంధించిన మా జర్నలిస్ట్ ఆమె కూడా మృత్యుంజయ మంత్రం కూడా ఆమె పేరున పూజ కూడా చేయించే ప్రయత్నం చేశారు. అలాగే ఇక వేరే పర్సన్స్ కూడా పూజా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎలా అయినా సరే దేవుడా ఆ పాప వెనక్కి తిరిగి రావాలంటూ కూడా చాలా మంది పూజలు అభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ కూడా కదిపేసిన ఘటన ఏదైనా ఉందంటే అది జాహ్నవి మిస్సింగ్ కేస్. ఎందుకంటే 10 రోజులు అవుతున్న జాహ్నవికి సంబంధించిన ఆచూకీ తెలియకపోవటం. మరి ఇప్పుడు ఆ 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి విచారిస్తారు. మరి కాసేపట్లో వారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానాలు వచ్చాయనే విషయాన్ని కూడా వారు ఖచ్చితంగా మీడియా ముందుకు వెల్లడించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒడిశాలో కూడా బృందం ఉంది అంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. సో ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలి. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఫేస్బుక్ స్టార్స్, ఆర్టిస్టులు, పొలిటీషియన్స్ అందరూ కూడా, సోషల్ యాక్టివిస్ట్ అందరూ కూడా ఖచ్చితంగా కదిలి రావాల్సిన పరిస్థితి. పాపని ఎలా అయినా సరే ప్రాణాలతో మనం దక్కించుకుందాం, వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తాం. మా రెడ్ టీవీ మొదటి నుంచి కూడా ఆ ప్రయత్నంగానే మీరు ఏదైతే కామెంట్స్ పెడుతున్నారో కమెంట్స్ రూపంలో కూడా మేము పోలీసులకి తెలియజేసేలా కొన్ని వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో రీసెంట్ గా ఈ పోలీసులు వ్యవహరించిన శైలి పైన మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు ఖచ్చితంగా తెలియపరచండి. కాకినాడ జాహ్నవి కేసులో బిగ్ ట్విస్ట్. పోలీసులు 10 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారా? వారందరినీ కూడా ఇప్పుడు విచారించబోతున్నారా? ఎస్, రీసెంట్ గా ఈ న్యూస్ వెలుగులోకి రావడం జరిగింది. గత 10 రోజుల నుంచి కూడా జాహ్నవి ఆచూకీ కోసం ఆ తోట అలాగే పక్కనున్న అడవి ప్రాంతం మొత్తం కూడా పోలీసులు సుమారుగా 400 మంది పోలీసులు కొన్ని బృందాలుగా విడిపోయి అందరు కూడా సర్చ్ ఆపరేషన్స్ చేశారు. కానీ జాహ్నవికి సంబంధించిన ఆచూకీ ఎక్కడా కూడా దొరకల. అయితే కిడ్నాపర్లు ఏమైనా ప్లాన్ చేశారా, లేదంటే వీర కుటుంబానికి సంబంధించిన విభేదాలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తులు ఎవరైనా పాపని ఎత్తుకుని వెళ్ళిపోయారా? ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసులు కొన్ని రోజుల నుంచి కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తా ఉన్న పరిస్థితి. కానీ ఎక్కడా కూడా జాహ్నవి ఆచూకీ తెలియట్లా. ఇక రీసెంట్ గా ఎవరైతే ఆ తోటలోకి జీడి గింజలు వేరుకోవడానికి వచ్చారో ఒక 5గురు, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, విచారిస్తున్నారంటూ కూడా ఒక న్యూస్ అయితే ఇప్పుడు బయట హల్చల్ అవుతా ఉంది. దానికి సంబంధించి ఇంకా కొన్ని వివరాలు కూడా మేము అందించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఎవరైతే జాహ్నవిని ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక కంచె ఫెన్సింగ్ దగ్గర నేను చూశాను అంటూ కూడా తండ్రికి చెప్పాడో అతని పేరు పాపారావు. అతనికి సరిగ్గా మతిస్థిమితం లేదు అని, మాటలు సరిగ్గా రావు అని చెప్తా ఉన్నారు. నిజానికి అతనికి మాటలు కూడా రావు. ఎస్, మేము కూడా అతను మాట్లాడలేకపోతున్న ఆ స్థితిని కూడా మేము చూపించే ప్రయత్నం చేసాం. అతను ఏం చెప్తున్నాడంటే పాప కుక్క వాళ్ళిద్దరు కూడా ఈ కంచె దాటుతుంటే నేను చూశాను. అయితే పాపని నా వద్దకు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటే కుక్క నా పైన దాడి చేసింది. దాంతో భయంతో నేను పాపని తీసుకోలేకపోయాను. తర్వాత ఊర్లోకి వెళ్ళి నేను ఒక 3కి చెప్పాను కుర్రాళ్ళకి. అయితే ఆ 3 కుర్రాళ్ళు వెళ్ళారంటూ కూడా చెప్పారు. తర్వాత ఆ 3 కుర్రాళ్ళు జాహ్నవి వారి ఇంటికి వచ్చి, ఇప్పుడు పాప ఎక్కడైతే మిస్ అయ్యి వెళ్ళిపోతుందో ఒక సీసీటీవీ ఫుటేజ్ మీరు చూశారు కదా, అక్కడే జాహ్నవి మిస్ అయింది. సో ఆ ఇంటి వద్దకు వచ్చి ఆ తల్లికి మీ పాప మీ దగ్గర ఉందా, మీ పాప ఎక్కడ ఉందని జాహ్నవి తల్లి భవానీని అడిగారు. తర్వాత భవానీ వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేసింది. మా హస్బెండ్ దగ్గర
ఉంది అని అనుకున్నాను, మా హస్బెండ్ దగ్గర కూడా లేదు అంట అని చెప్పింది. సో ఈ ఒక 25 నిమిషాల్లో జాహ్నవి పాప మాయమైపోయింది. మరి ఎలా మాయమైంది అనేది 10 రోజులు అవుతున్నా కానీ తెలియని పరిస్థితి. అయితే ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ఒక వ్యక్తి పేరు తరుణ్, స్వయంగా ఆ తల్లే రెడ్ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఆమె మాకు చెప్పింది. అలాగే ఇంకొక 2 వ్యక్తులు కూడా ఉన్నారండి, వారు చిన్నగా ఉన్నారు, ఒక 20 నుంచి 22 సంవత్సరాలు ఉంటాయి అంటూ కూడా వారిపైన అనుమానం కూడా ఆ తల్లి వ్యక్తం చేస్తుంది. మేము ఆ రోజే చెప్పాం, ఆ ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు తక్షణమే అదుపులోకి తీసుకుని వారి మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఒకసారి కాల్ డేటాని, వారి హిస్టరీని చెక్ చేయండి. అలాగే ఆ రోజు వారు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ పని మీద బయటకు వెళ్ళారు, ఏ ప్రాంతాలకు వెళ్ళారు, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకోవాలని ఆ రోజు కూడా రెడ్ టీవీ పోలీసుల్ని డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా 10వ రోజు నిన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా వారి బృందంతో అక్కడికి చేరుకున్నారు. మొత్తం కూడా గాలించారు. 500 ఎకరాలు 1000 ఎకరాల వరకు కూడా గాలించారు. అలాగే కొండ ప్రాంతాలు, ఏదైతే ఎత్తైన ప్రాంతాలు ఉంటాయో అక్కడ వరకు కూడా వారు వెళ్ళి గాలించారు. అలాగే ఏదైతే చెరువులు, నీటి గుంటలు, చిన్న చిన్న గుహలు, అలాంటి వాటిలో కూడా వీరు సర్చ్ ఆపరేషన్ చేశారు, వెతికారు. కానీ జాహ్నవికి సంబంధించిన ఎటువంటి ఆచూకీ తెలియలేదు. అయితే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ మాట్లాడుతూ, సార్ ఇది ఖచ్చితంగా జంతువులు చేసిన దాడి అయితే కాదు, ఇది ఎవరో పాపని కిడ్నాప్ చేసే ఉంటారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జంతువులు దాడి చేస్తే కుక్కకి గాయాలు అవుతాయి, కుక్క ఒంటిపైన గాయాలు జంతువు చేసినవైతే కాదు అని ఆల్రెడీ చెప్తా ఉన్నారు. అలాగే పాప ఏదైనా దాడికి గురైతే ఏదో ఒక పాపకు సంబంధించిన డ్రెస్ కావచ్చు, లేదంటే తన దాడిలో ఏదైనా బాడీ సంబంధించిన ఏదైనా చిన్న తాకిన బ్లడ్ సంబంధించిన అట్లాంటి ఏదైనా జరిగితే క్షమించాలి ఈ రకంగా మాట్లాడుతున్నందుకు. ఒకవేళ పాప చనిపోయి ఉంటే జంతువు చేసిన దాడిలో, సో ఖచ్చితంగా వీళ్ళు ఈజీగా దాన్ని కనుగోగలరు, ఫైండ్ అవుట్ చేయగలరు. కానీ అంత క్రూరంగా దాడి చేసే జంతువులు, ముఖ్యంగా పులులు కావచ్చు, లేదంటే సింహాలు కావచ్చు, చిరుత పులులు కావచ్చు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇటువంటి అడవి ప్రాంతాల్లో ఎక్కువగా సంచారం చేస్తూ ఉన్నాయి. ఎలుగుబంట్లు కావచ్చు, తర్వాత నక్కలు కావచ్చు, ఇటువంటి జంతువులు ఏమీ లేవు. కానీ అడవి పందులు ఉన్నాయి. తర్వాత పెద్ద పెద్ద పైథాన్స్ లేవు, పైథాన్స్ అయితే లేవు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా అడవిలోకి వెళ్తూ ఉంటాం, మా ఆఫీసర్స్ కి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటాం. సో అటువంటి సందర్భాల్లో కూడా మాకు ఎప్పుడు ఎటువంటి కనిపించలేదు, అండ్ మేము ఎప్పుడు కూడా గాలిస్తూనే ఉంటాము అంటూ కూడా ఫారెస్ట్ ఆఫీసర్ మాట్లాడుతూ, సో కొండ చిలువలు అయితే ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో దీంతో ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా తేల్చేశారు, అడవిలో లేదు. ఏంటి డ్రోన్స్ తో జల్లెడి పట్టిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ ఈ బృందాలతో గాలిచ్చినా కానీ ఇంత ఆచూకీ కూడా తెలియట్లేదంటే సో నిజంగానే అడవిలో లేనట్టు. తర్వాత పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, లోకల్ పోలీస్ ఫారెస్ట్ ఆఫీసర్స్ కాకుండా, సో వారేమని చెప్తున్నారంటే అడవిలోనే ఉంటుంటది, ఎదుగుతున్నాము, ఇంకా డ్రోన్స్ తో ఇంకా పోలీస్ బలగాలు వస్తున్నాయి, ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇతనేమో అడవిలో లేదని చెప్తున్నాడు, కానీ ఇతనేమో ఉంది అని చెప్తున్నాడు. అంటే ఇన్నోసెన్స్ ఉంది అని, ఇన్నోసెన్స్ ఏంటంటే ఇంకా అడవిలోనే గాలింపు చర్యలు చేస్తా ఉన్నా, ఇంకా వేగవంతం చేస్తా ఉన్నా, ఇంకా డెప్త్ వెతికే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నాడు. సో వారిద్దరి మధ్య కూడా సయోధ్య లేదు అనేది క్లియర్ గా అర్థం అవుతా ఉంది. సో మరి జాహ్నవి పాప అసలు ఏమైందంటారు? ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారా, లేదంటే ఎత్తుకుని వెళ్ళిపోయి ఉంటారా? నిజంగా పొరపాటున ఎత్తుకుని వెళ్ళుంటే ఇన్ని రోజుల నుంచి కూడా అనేక ఛానల్స్ ప్రతి ఒక్కరు కూడా జాహ్నవి పాప గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఆ వీడియో చూసైనా సరే, అలాగే పోలీసులు ఒక రివార్డ్ కూడా ప్రకటించారు, దాన్ని చూసైనా సరే వెనక్కి తీసుకొచ్చి ఆ పాపను అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇక కిడ్నాపర్స్ అంటే ఒకవేళ పాపని నిజంగానే కిడ్నాప్ చేస్తుంటే తల్లి తండ్రికి ఫోన్ చేసి ఎంతో అంత నగదు డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటిది లేదు. ఇక రీసెంట్ గా బయటకు వచ్చిన కొంతమంది జ్యోతిష్యులు అమావాస్య అని చెప్పి పాపని ఏదైనా చేస్తారు